హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. మనం మార్చ్ 8 ఉమెన్స్ డే గురించి ఆ సందర్భంగా మనం ఎంతో మంది యాక్ట్రెసెస్ వాళ్ళు చూపించిన ఇంప్రెషన్స్, అలాగే వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు అనే విషయం మనం ఆడుకుంటున్నాం. సో వారిలో సౌందర్య గారు కూడా ఒకరు. ఆవిడ అసలు పేరు సౌమ్య. కోలార్ కర్ణాటక ప్రాంతంలో ఆవిడ పుట్టారు. సో ఆవిడ కన్నడ ఇండస్ట్రీ లోపల ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో మన ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికి చాలా చిన్న ఏజ్ అయినా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు బలవంతంగా లేదు మీరు తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి ఆయన తీసుకురావడం, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లోనే 3-4 సినిమాలు ఆవిడ చేయడం జరిగింది. సో సౌందర్య గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా క్విక్ లెర్నర్. ఎలా అంటే తెలుగు అసలు ఒక్క ముక్క కూడా రాకపోయినా కూడా ఫస్ట్ ఎవరన్నా చెప్పేటప్పుడు ప్రాంప్టింగ్ యాజ్ ఇట్ ఈస్గా చేసేవాళ్ళు. అలాగే ప్రాంప్టింగ్ తర్వాత మనకి డబ్బింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రాంప్ట్ అయిన తర్వాత అది యాజ్ ఇట్ ఈస్గా డైలాగును వాళ్ళు చెప్పేటప్పుడు లేకపోతే దాన్ని రీక్రియేట్ చేసేటప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. అంత ఇంప్రూవైజేషన్ రావడం అనేది చాలా రేర్, ముఖ్యంగా యాక్ట్రెసెస్లో. సో ఇలాంటి సమయంలో కూడా ఆవిడ కరెక్ట్ డైలాగ్స్ యాప్ట్ చేసుకోవడం, సీన్స్ రీక్రియేట్ చేసుకోవడం, ఆ సీన్స్ లోపల ఇలా మీరు చెయ్యాలి, మీ కెమిస్ట్రీ ఇలా ఉండాలి, హీరో తోటి ఇలా ఉండాలి, మీరు కొంచెం ఇక్కడ బబ్లీగా ఉంటారు, నాటీగా ఉంటారు, ఇలాంటివన్నీ ఆవిడ అర్థం చేసుకుంటూనే ఆవిడ నటించడం. అలాగే కమర్షియల్ సినిమాల్లో చేస్తూ కూడా ఒక ఆర్ట్ ఫిల్మ్స్ కి అలాగే ఆవిడ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన సినిమాలు రావడం అనేది నిజంగా ఆవిడ అదృష్టం. అలాగే ఆవిడ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గారికి రీప్లేస్మెంట్ ఇవ్వగలిగారు. 2004లో ఆవిడ మరణించేటంత వరకు ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ అందరూ ఇప్పటికీ స్టిల్ గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్ గా 20 సంవత్సరాలు అయింది సౌందర్య గారు ఇప్పుడు మన మధ్య లేరు. అలాగే ఆవిడ ఇచ్చిన ఇంప్రెషన్స్, ఆవిడ చేసిన ఇన్స్పిరేషన్ ఇప్పటికీ ఎందరో నటీనటులు అనుకరించేలా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రజనీకాంత్ గారితో నటించేటప్పుడు అరుణాచలం మూవీలో రజనీకాంత్ గారు కూడా అంటే పక్కనే ఉన్నాడు, నేను చాలా డామినేటింగ్ గా ఉన్నావు, అలాగే నీ ఐస్ తోటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, పక్కన కాకుండా అంటే విడివిడిగా కట్స్ లో తీసుకుందాం ఎందుకంటే డామినేట్ అయిపోతున్నారని. అందుకని పక్కన కాకుండా ఆపోజిట్ సైడ్స్ లోపల వాళ్ళని పెట్టి డైరెక్టర్ అరుణాచలం సినిమాని చిత్రీకరించారు. అదే ఇట్స్ ఆల్ ఫన్ అనుకోండి. రజనీకాంత్ గారు ది బెస్ట్ యాక్టర్. అంటే అలా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీరంతా సౌందర్య గారికి, ముఖ్యంగా వెంకటేష్ గారు తమ ప్రోత్సాహం అందించారు. ఆవిడ తెలుగు బాగా నేర్చుకోవడంలో, తెలుగు డైలాగులు బాగా చెప్పడంలో, అలాగే సీన్ ఒకసారి డైరెక్టర్ వివరించాక వీళ్ళు కూడా కో ఆర్టిస్టులు డైలాగ్ ఇంప్రూవైజేషన్ ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పడం, అడాప్ట్ చేసుకునే కెపాసిటీస్ అనేది సౌందర్య గారికి ఉండడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 3-4 పేజెస్ డైలాగులు కూడా చాలా ఇమ్మీడియట్ గా చాలా ఫోకస్డ్ గా ఆవిడ చెప్పేవారట. ఇక టాప్ హీరో సినిమాలో నటించిన తర్వాత బాలకృష్ణ గారితో ఎక్కువగా సినిమాలు చేయలేదు సౌందర్య గారు. అంటే బాలీవుడ్ లో స్ట్రైట్ గా అడుగు పెట్టలేకపోయినా సూర్యవంశం సినిమాలో అమితాబ్ గారితో చేసే అవకాశం ఆవిడకి వచ్చింది. అంటే రజనీకాంత్ గారే కాదు అందరితోటి ఆవిడ మూవీస్ చేయగలిగే అవకాశాన్ని ఆవిడ పొందగలిగారు. అలాగే చాలా ప్రాంప్ట్ టైమింగ్ కూడా ఆవిడ మెయింటైన్ చేసేవారు. సో ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా కొన్ని సందర్భాల్లో చెన్నై నుండి లేదా బెంగళూరు నుండి రావడానికి ఇబ్బంది అయ్యి ఇక్కడే సొంతంగా ఒక 2 ఇళ్ళు కూడా తీసుకొని షూటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సమయం వృధా కాకూడదు, నేను ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అనే విషయంలో ఆవిడ చాలా పర్ఫెక్ట్ గా ఆన్ షూట్ టైం కి వచ్చేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లంచ్ టైంలో కూడా ఆవిడ ఎక్కువ టైం కిల్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఆవిడ ఒక 20-25 మినిట్స్ లోనే ఆవిడ మళ్ళా ఇమ్మీడియట్ గా డైరెక్టర్ కి అందుబాటులోకి రావడం, నెక్స్ట్ సీన్ గురించి తెలుసుకోవడం, అలాగే ఎంత పెద్ద నటిగా అయినా సరే నెక్స్ట్ డే మూవీకి సంబంధించిన సీన్స్ అన్ని మళ్ళీ స్క్రిప్టింగ్ చేసుకోవడం, దానికి తగిన పర్ఫార్మెన్స్ ఇంట్లో చూసుకుని రావడం, ఇవన్నీ ఆవిడ స్పెషాలిటీస్ అనే చెప్పాలి. బహుశా అందుకేనేమో ఆన్ సెట్ మాత్రమే కాకుండా హోంవర్క్ కూడా చేసే నటుల్లో సౌందర్య గారు కూడా ఒకరు. సో అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్ ఇన్ హెలికాప్టర్ క్రాష్. ఆవిడ బ్రదర్ కూడా దానిలోనే చనిపోవడం అనేది ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆవిడ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన విధానం కానీ ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 20 ఇయర్స్ అయింది సౌందర్య గారు చనిపోయి. సో ఇప్పుడు ఈ ఉమెన్స్ డే సందర్భంగా చేస్తున్న ఎపిసోడ్స్ లో సౌందర్య గారి గురించి కొన్ని విశేషాలు, ఆవిడకి సంబంధించిన సినిమాల విశేషాలు ఇవి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.